బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్లో మంత్రివర్గ విస్తరణ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కేబినెట్లో భారీ మార్పులు చేర్పులు చోటు జరిగాయి. అయితే ఏకంగా 18 మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. కొద్దిసేపటి కిందటే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. గవర్నర్ ఆచార్య దేవ్ దత్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో కొత్త మంత్రివర్గం కొలువు తీరినట్లయింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమక్షంలో పాత వారితో కలిపి మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. హోంమంత్రి హర్ష సింఘ్వీకి పదోన్నతి లభించింది. ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదే హోదాలో హోంమంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తారు. దీంతో పాటు హర్ష సింఘ్వీకి మరిన్ని శాఖలు కూడా బదలాయించే అవకాశాలున్నాయి. కొత్త మంత్రులకు పోర్ట్ఫోలియోను కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడుతున్నాయి. కొత్తగా మంత్రులకు ప్రమాణ స్వీకారం చేసిన ఈ 25 మందిలో ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఉన్నారు. జామ్నగర్ నార్త్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. ప్రస్తుతం 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆమె చేసి ఘన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. అయితే 53,000 ఓట్లకు పైగా తేడాతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కర్సన్ బాయ్ కర్మూర్ను ఓడించారామె. ఇక్కడ కాంగ్రెస్ 3వ స్థానంలో నిలిచింది.